హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ. నాకు తెలిసి ఇది ఏ బ్రాండ్ ఇచ్చాడు, కాంటినెంటల్ ఇచ్చాడు టైర్స్. సో యశ్వంత్ బ్రో ఆగట్లేదు వీడియోలో చెప్పని బ్రో ఏమన్నా ఇంకా సస్పెన్స్ చూడండి. రెండు ఒకటి కాదు, రెండు ఒకటే ఒకటే మోడల్, కాకపోతే న్యూ జనరేషన్, ఇది ఓల్డ్ జనరేషన్ అన్నమాట. అంటే మీకు thumbnail చూసి ఆల్రెడీ అర్థమైపోయి ఉంటది, ఇంకా లేట్ ఎందుకు చూపించడంలో ఒకసారి చూపించడం. ఫస్ట్ చూపించేస్తే ఆ తర్వాత మాట్లాడతాయి. ఇదిగోండి గైస్, సో మనం నిన్నైతే యశ్వంత్ బ్రో కోసం అయితే షోరూమ్కి వెళ్ళాం కదా, యశ్వంత్ బ్రో కోసం తెప్పించాం అనమాట బైక్. ఏమంటావు బ్రో? కోసమే ఇంత షోరూమ్ వల్లే లేదు, అట్లాంటిది రాహుల్ బ్రో తెప్పించాడు. సో గైస్, ఇది బైక్ అయితే ఇదేమో ఆర్ఎస్ మోడల్ కాదు గైస్, ఆర్ మోడల్. సో ఫస్ట్ అయితే మనం డిఫరెన్సెస్ చూసుకుందాం. సో బ్యాక్ టైర్ అయితే సేమ్ 180 సెక్షన్, డిస్క్ ప్లేట్ కూడా సేమ్ ఇచ్చాడు, ఇంకా క్యాలిబర్ కూడా సేమ్ బ్రాండే, మొత్తం సేమ్. క్యాలిబర్ కూడా సేమ్ బ్రాండే ఉంది. అండ్ ఇప్పుడు ఒక్కసారి చూద్దాము. అండ్ ఇదేంటంటే గైస్, ఇది లేటెస్ట్ 3 months ఓల్డ్ బైక్, వెరీ న్యూ బైక్, ఓన్లీ ఏంటంటే 2000 డ్రివెన్ ఇది. అండ్ దీనికి ఏం అసలు మోడిఫికేషన్స్ అంటే, ఇదైతే షోరూమ్ ఫిట్టెడ్ అంట, ఫ్రీ వచ్చిందంట. అండ్ ఇది ఏంటి, ఫ్రేమ్ స్లైడర్స్ వచ్చినాయి. అండ్ ఈ బార్ అండ్ మిర్రర్స్ వచ్చేసరికి గైస్ మీకు మ్యాక్సిమం అనిపిస్తుంది ఇది ఇక్కడే ఇండియాలో తెప్పించారు, కానీ ఇది యూఎస్ నుంచి తెప్పించారు అనమాట. ఎందుకు యూఎస్ నుంచి తెప్పించారు అనేది కూడా నేను డిస్కస్ చేస్తాను. అండ్ ఫ్రంట్ హెడ్ లైట్కి వస్తే దీనికేమో ఎల్ఈడీస్ ఉన్నాయి, ఎల్ఈడీస్ ఇచ్చాడు. మన దానికేమో స్టాక్ హాలోజన్ బల్బ్స్, నార్మల్ బల్బ్స్. అండ్ దీనికి ఏంటంటే ర్యాప్ ఏమి ఇవ్వలేదు అనమాట, ఏంది మన ఫోక్స్కి ర్యాప్ ఇవ్వాల, మన దానికి షోరూమ్ నుంచే ర్యాప్ వచ్చింది. అండ్ ఒక్కసారి అయితే మనం మోటో బ్లాగ్లో మాట్లాడదాం. ఏమంటావు బ్రో, ఎట్లా ఉంటుంది అనిపిస్తుంది నీకు? అదిరిపోద్ది బ్రో వీడియో. 2 స్ట్రీట్ ట్రిపుల్స్ అంటే ఇంకా చెప్పబల్లే. అంతే అంటావా? అంతే. ఒక్కసారి చూద్దాం గైస్, మనది ఎప్పుడు చూస్తారు కదా. అండ్ దీనికి ఇంకా కాస్ట్ చేంజెస్ ఏముందంటే, స్టాండ్ అయితే సేమ్, ఇంజన్ కూడా సేమ్. అండ్ ఇంజన్ లో గైస్ ఇది ఏంటంటే 675, అదేమో 765, కొంచెం ఎక్కువ సీసీ అనమాట, గ్రేటర్ సీసీ. అండ్ ఇంకొచ్చేసరికి ఏంటంటే మిగతా అంతా సేమ్ టు సేమ్ గైస్. లుక్స్ వైజ్ గా ట్యాంక్ కొంచెం చిన్నగా చేశాడు, దీనికేమో ప్లాస్టిక్ ట్యాంక్ ఇచ్చాడు, ఎందుకంటే డైమెన్షన్స్ ఎక్కువ ఉన్నాయి దీనికి. ప్లాస్టిక్, దీనిదేమో మెటల్ మంది, ఎందుకంటే ఓల్డ్ కదా. అండ్ ఒక్కసారి వెయిట్ అన్ని చూద్దాం మనం ఎంత. ఏమంటావు బ్రో? అదిరిపోయింది. కర్వ్స్, వ్యూస్, డిజైన్స్ ఎక్సలెంట్ గా ఉంది. అండ్ నిన్న మనం వీడియోలో స్పీడోమీటర్ చూపిలేదు, 2200 తిరిగింది అనమాట. బ్యాక్ ఆన్ గోప్రో వ్యూ అనమాట. సో ఫస్ట్ అయితే ఎగ్జాస్ట్ నాట్ ఏనండి, బైక్ అయితే కొంచెం వైబ్రేషన్స్ లేవు, మన దానికి కొంచెం వైబ్రేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇది నాకు తెలిసి ఒక్క నిమిషం స్పోర్ట్ మోడ్లో ఉంది. స్పోర్ట్ మోడ్లో ఉంది ఇప్పుడైతే. రెస్పాన్స్ క్విక్ ఉంది, అంటే కొత్త బండి కదా, కొంచెం మన బండికి ఈ బండి తేడా అనిపిస్తుంది. ఓ ఆఫ్టర్ ఒక 5000-6000 RPM తర్వాత అబ్బా బాబా బీభత్సంగా ఉంది. రెయిన్, స్పోర్ట్, రోడ్. ఒకసారి రోడ్లో పెడదాం కొంచెం. బాగుంది గైస్, పవర్ మన దానికంటే కొంచెం బాగుంది, కానీ అంటే టాప్ ఎండ్స్లో చెక్ చేయాలి పవర్, అంటే కొంచెం సీసీ ఎక్కువ ఉంది కాబట్టి. కానీ బైక్ లైటర్ ఫీల్ అవుతుంది గైస్, నా బండి కంటే ఈ బండి కొంచెం లైటర్ లాగా ఫీల్ అవుతుంది, నాకు ఎందుకు అట్లా అవుతుంది మరి. అండ్ గైస్ దీనికైతే కొంచెము ఏంటంటే రైడింగ్ పోస్చర్ కొంచెం ఎక్కువ ఉంది, అంటే హైట్ ఉంది ఈ బైక్. ఇది ఆర్ఎస్ సేమ్ హైట్, బట్ ఆర్ఎస్ కొంచెం వెయిట్ అనిపించింది నిన్న మేము షోరూంలో చూస్తే. చూద్దాం. అండ్ దీనికి క్రూజ్ కంట్రోల్ కూడా ఇచ్చినట్టున్నాడు. అండ్ గైస్ ఒక్కటి మేమైతే అబ్జర్వ్ చేసింది ఏంటంటే, దీనికి కిక్ షిఫ్టర్ పనిచేయట్లేదు. అంటే ఇందాక అంటే లైక్ కొంచెం ఫాల్టీ ఉంది కిక్ షిఫ్టర్. అండ్ షోరూమ్కి అప్డేట్ చేస్తే దే టోల్డ్ అస్, లైక్ ఓనర్ చెప్పిన ప్రకారం అయితే నెక్స్ట్ సర్వీస్లో అప్డేట్ చేస్తాం సార్ అని చెప్పారంట. అండ్ ఒకసారి దీన్ని ఇంకొక మోడల్లో వేసి చూద్దాం, ఒకసారి ఫుల్ చేద్దాం. స్పోర్ట్, రెయిన్, వెయిట్ రైడర్ మోడ్ కూడా ఉంది. ఇందాక రైడర్ మోడ్ కూడా వచ్చింది. ఒకసారి సైడ్కి ఆపేసి చూద్దాం. అండ్ దీనికైతే 4 ఇండికేటర్స్ ఆటోమేటిక్ ఇచ్చేసాడు యాజ్ యూజువల్.
ఇప్పుడు వచ్చింది రైడరు. ఇప్పుడు రైడర్ మోడ్లో ఉంది. ఇన్సేన్ పికప్ అనుకోవచ్చు. ఇన్సేన్ పికప్ ఇనిషియల్ ఇట్లా ఎట్లున్నాయి అంటే లిటరల్లీ చెప్తున్నా కదా, లైక్ ఇట్లా తెలిసిపోతుంది ఇట్లా మోడ్స్ ఉంటే ఇన్ని ఉంటాయి అని. ఒకసారి లాంగ్ స్ట్రెస్కి ఒకసారి ట్రై చేయాలి. ఒకసారి ఇక్కడ యూటర్న్ తీసుకుందామా, ముందుకెళ్ళి ట్రై చేద్దాం ఒకసారి. రైడర్ మోడ్ ఇన్సేన్ ఉంది. మజా రావాలంటే రైడరే. ట్రాఫిక్ లేకపోతే నెక్స్ట్ లెవెల్ పుల్ చేయవచ్చు కదా దీన్ని. అండ్ ఇంకొకటి బార్ అండ్ మిర్రర్స్లో కొంచెం స్పెషాలిటీ ఉందని చెప్పా కదా, ఇవి లైక్ ఇండియాలో షోరూమ్వి 36,000 ఉంది. అండ్ ఇవి వచ్చేసి బ్రో మనకి యూఎస్ నుంచి జస్ట్ ఫర్ 10K తెప్పించారనమాట. ఇది బ్రాండ్ నేను చెప్తాను, ఒకసారి చెక్ చేస్తాను, నాకు కూడా అంత గుర్తులేదు బ్రాండ్. ఓ షిట్, అనవసరంగా ఇటు వచ్చాం కదా. అండ్ ట్రాఫిక్లో కూడా గైస్, యాక్చువల్లీ గైస్ ఏ స్పోర్ట్స్ బైక్ అయినా నడపాలంటే ట్రాఫిక్లో అంత కష్టం ఉంటుంది, కానీ కొంచెం స్ట్రీట్ ట్రిపుల్ ఈజీ అనమాట. ఎందుకంటే లైక్ నేక్డ్ బైక్ ఫస్ట్ థింగ్, అండ్ కొంచెం లైటర్ వెయిట్ సైడ్ ఉంటుంది, 160 170 ఉంటుంది, ఈజీ టు డ్రైవ్ అనమాట. అండ్ ఏంటంటే అంతగా బాగుంటుంది అనమాట. లైక్ డైలీ కూడా యూస్ చేస్తారు చాలామంది, ఎందుకంటే ఒక గుడ్ అమౌంట్ ఆఫ్ మైలేజ్ వస్తుంది, అన్నీ వస్తాయి కాబట్టి. అండ్ దీనికి ఏంటంటే గైస్ స్లిప్ ఆన్ ఎగ్జాస్ట్ పెట్టుకోలేమన్నమాట. ఈ స్ట్రీట్ ట్రిపుల్కి ఒకటే ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే పెట్టుకోలేమన్నమాట స్లిప్ ఆన్ ఎగ్జాస్ట్. సో ఫుల్ సిస్టమ్ పెట్టుకోవాలి. అండ్ ఇంకొక జుగాడ్ చేయవచ్చు అండి. ఏంటంటే జుగాడ్ ఉంది, దీనికి ఒక జుగాడ్ ఉంది. ఏంటంటే లైక్ ఓల్డ్ స్ట్రీట్ ట్రిపుల్వి హెడర్స్ ఉంటాయి కదా, ఆ హెడర్స్ తీసి దీనికి పెట్టేసుకొని ఆ హెడర్స్కి స్లిప్ ఆన్ పెట్టుకోవచ్చు కదా, ఆ స్లిప్ ఆన్ యాడ్ చేసేసుకోవడమే, అంతే సింపుల్. సో మేమైతే ఈ బండికి అలా చేద్దామని అనుకుంటున్నాము. వి గాట్ ద హెడర్స్, ఆ వీడియో కూడా మీకు సూన్ వస్తుంది. యా లెట్స్ సీ గైస్. వీడియోస్ చేస్తున్నాం బట్ మీ సపోర్టే తక్కువ అవుతుంది. సో అందరూ ఒకసారి లైక్ బటన్, సబ్స్క్రైబ్ బటన్ వేసుకోండి. అండ్ దీనికి ఏంటంటే ఒక ప్లస్ పాయింట్, మన స్ట్రీట్ ట్రిపుల్కి ఏంటంటే గ్రౌండ్ క్లియరెన్స్ చాలా తక్కువ కదా, దీన్ని బాగుంది గ్రౌండ్ క్లియరెన్స్, గుడ్ ఉంది. అంటే దీనికి ఎలా అంటే కొంచెము. అండ్ ఇంకొకటి అబ్జర్వేషన్ అంటే, ఇంకొకటి దీని సస్పెన్షన్ ఒకటి స్టడీ సైడ్ ఉందన్నమాట. మనది కొంచెం స్మూత్ ఉంటుంది, ఇట్లా బౌన్సీ ఉంటుంది మనది. దీన్ని బాగుంది. చాలా బాగుంది సస్పెన్షన్. దీనికి ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేస్తే వీలీస్ అవుతాయి కదా. సో మనం అలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయం, ఎందుకంటే న్యూ బైక్ కదా, మనకు ఎలానో వీలీ అంతంత పర్ఫెక్ట్ కాదు కాబట్టి మనం అలాంటి స్టంట్స్ చేయకూడదు. అండ్ ఇలాంటి సిటీ రోడ్లో అస్సలు చేయకూడదు, మీకు కూడా రికమెండ్ చేయను. బ్రేక్స్ కూడా బాగున్నాయి. అండ్ ఆర్ఎస్కి దీనికి నిన్న ఏంటంటే దానికి బ్రాంబో లివర్స్ ఇస్తాడు, దీనికైతే నార్మల్ ఇచ్చేసాడు. నాకు తెలిసి అది ఒక్కటి ఇచ్చి ఉంటే బాగుండేది. అండ్ అడ్జస్టబుల్ కూడా ఇవ్వలేదు దీనికి, అడ్జస్టబుల్ లివర్స్ కూడా లేవు దీనికి, అదొక్కటే. అండ్ దట్ మనం పెట్టేసుకోవచ్చు, అది పెద్ద మ్యాటర్ ఏం కాదు, పెట్టేసుకోవచ్చు. అండ్ గైస్ ఇది ఆర్ మోడల్కి ఆర్ఎస్ మోడల్కి ఏంటంటే ఒక 1.5 నుంచి 2 lakhs వరకు డిఫరెన్స్ ఉంది. దానికి దీనికి డిఫరెన్స్ నేను ఒక వీడియోలో సపరేట్గా చేస్తాను. ఆ వీడియో లైక్ మన ఫ్రెండ్ ఒకళ్ళు ఆర్ఎస్ కూడా తీసుకున్నారు, సో ఆ వీడియో ఈ వీడియో కంపేర్ చేసి చేద్దాం అది కూడా. ఈ వీడియో అయితే మనం 675కి 765కి. అండ్ ఒకసారి చూద్దాం మళ్ళీ. కానీ ఎగ్జాస్ట్ ఉంటే మజా వేరు ఉంటుండే గాయస్. బాగుంది, బ్రేకింగ్ కూడా చాలా బాగుంది.
అండ్ ఇది ఈ మోడల్స్కి ఏంటంటే మీరు ఒకవేళ ఎగ్జాస్ట్ ఫుల్ సిస్టమ్ వేస్తే పక్కా ట్యూనింగ్ చేయాలంటే, లేకపోతే ఇంజన్ లైట్ వస్తుందంట. సో టేక్ కేర్ ఆఫ్ దట్ ఎవరన్నా ఫ్యూచర్లో తీసుకోవాలనుకుంటే. అండ్ దీని వర్సెస్ Z9 వీడియో కూడా పెడతాను సూన్లో. మీరందరూ కమెంట్స్లో పెట్టండి Z900 వర్సెస్ 300, ఎందుకంటే Z900 దీనికంటే తక్కువ మనీ తక్కువ దీనికంటే. సో దీని వీడియో కూడా 100% పెడతాను. మీరైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి పెట్టాలా వద్దా అని. హారన్ డీసెంట్ హారన్, యాక్టివా హారన్ ఇచ్చాడు. అండ్ హీట్ కూడా గాయస్ ఓకే కొంచెం డీసెంట్. ఏంటంటే లైక్ ఇప్పుడు క్లైమేట్ కొంచెం నార్మల్ ఉంది కాబట్టి ఇప్పుడైతే చెప్పలేను హీట్ గురించి, కానీ ఓకే డీసెంట్ ఉంది. మన బైక్ కంటే తక్కువే అనిపిస్తుంది హీట్ అయితే. అండ్ దీంట్లో ఇంకేమున్నాయి, హెడ్ లైట్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో లో ఫ్యూల్, ఆర్పిఎం కూడా డిజిటల్ ఇచ్చాడు. దీనికి ఆర్పిఎం డిజిటల్ ఇచ్చాడు. ఇది కొంచెం ఇంప్రెసివ్ ఉంది, బాగుంది. అండ్ మీ అందరికి ఒక ఫీచర్ అయితే చెప్తాను గైస్, మన బైక్స్లో మన స్ట్రీట్ ట్రిప్పుల్లో పార్క్ మోడ్ అని ఒక మోడ్ ఉంది. మీ ఎవరికి ఐడియా లేదు, నేను కూడా నా బైక్ ఉందని ఇప్పటి వరకు తెలీదు. పార్క్ మోడ్ అని ఒక మోడ్ ఉంది. ఆ మోడ్లో ఎలా కూడా చూపిస్తాను నేను. సెక్సీ బైక్ అండి, డెఫినెట్లీ గో ఫర్ దిస్ బైక్. ఒక్కసారి నేను ఇక్కడ పార్క్ చేసి చూపిస్తాను బైక్ అయితే మీకు. ఇందాక ఎట్లన్నా చూపించాను కాబట్టి మళ్ళీ ఒకసారి చూపిస్తాను. అండ్ మీరు చూడండి ఒకసారి ఇంజన్ ఆన్లో ఉన్నప్పుడు. దిస్ ఈస్ ద బైక్ గాయస్, దిస్ ఈస్ ద బైక్. అండ్ ఈ టైర్స్ కూడా ఏంటంటే ఈ టైర్స్ బాగున్నాయి. నాకు తెలిసి ఇది ఏ బ్రాండ్ ఇచ్చాడు, కాంటినెంటల్ ఇచ్చాడు టైర్స్. కాంటినెంటల్ నాకు సరిగ్గా కనపడలేదు. సో అదైతే అదనమాట. అండ్ దీనికి ఫ్రేమ్ స్లైడర్స్ ఇవి ఉన్నాయి. అండ్ బండి లుక్ అయితే చూసుకోండి గైస్ ఒకసారి, ద బీస్ట్. సో గైస్ చూసారు కదా వీడియో అయితే మొత్తం బైక్స్ ఇవి. బ్యాక్ నుంచి సేమ్ టెయిల్ లైట్స్ అంతా సేమే ఉన్నాయి. కొంచెం అది గ్రే కలర్, ఇది బ్లాక్ కలరు. ఫ్యూచర్లో మనకు కూడా ప్లాన్స్ ఉన్నాయి కొంచెం అప్గ్రేడ్. ఏమంటారు లెట్స్ సీ బ్రో, తీసుకుంటాడు కాబట్టి మాకు కూడా ఇస్తావు బ్రో అప్పుడప్పుడు. నీకు అడే పెట్టుకో బ్రో, ఏంది భలే అడతాను నువ్వు. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ లైఫ్. బాయ్, టాటా. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ మాత్రం మర్చిపోండి, కామెంట్ గట్టిగా. సో బాయ్ గైస్.